నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లో రాజకీయ నేతలు అధికారుల లింకులు ప్రకంపనలు రేపుతున్నాయి. కంచే చేను వేసినట్టు కొందరు ఖాకీలు బుకీలకు సహకరించారు అనే ఆరోపణలు కూడా సంచలనం రేపుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్ దందాను రట్టు చేసిన జిల్లా ఎస్పీ రామకృష్ణ బుకీల లింకులను బయటకు లాగుతున్నారు. ఎస్పీ ఎఫర్ట్పై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బుకీల దగ్గర డబ్బు ఖర్చిన బడాబాబులు రాజకీయ ఒత్తిళ్లతో దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా హీటెక్కిస్తున్నాయి. బుకీలకు సహకరించారనే ఆరోపణలతో 2 డీఎస్పీలపై వేటు పడింది. పక్కా ఆధారాలు దొరకడంతో వారిని విధుల్లో నుండి పక్కన పెట్టి వీఆర్లోకి పంపారు డీజీపీ. నెల్లూరు జిల్లాలో కోట్లు దండుకున్న క్రికెట్ బెట్టింగ్ ఎంతో మంది జీవితాలను బలి తీసుకుంది. బుకీ మాఫియాపై దృష్టి సారించిన జిల్లా ఎస్పీ రామకృష్ణ క్రికెట్ బెట్టింగ్పై ఉచ్చు బిగించారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ కింగ్ పిన్ కృష్ణసింగ్ను అరెస్ట్ చేశారు. ఖాకీ మార్క్ ట్రీట్మెంట్తో నోరు మెదిపిన కృష్ణసింగ్ బుకీ సామ్రాజ్యంపై నిజాలు కక్కాడు. పందెం కాసే పంటర్ల చిట్టాతో పాటు బెట్టింగ్కు సహకరించిన రాజకీయ నేతలు, పోలీసు అధికారుల పాత్రను, వారి పేర్లను బయటపెట్టాడు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్ల బెండు తీసే కార్యక్రమం జోరందుకుంది. గుమ్మడికాయ సామెతలా బడాబాబులు భుజాలు తడుముకుంటున్నారు. ఇక రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ మాఫియాతో వైసీపీకి సంబంధాలున్నాయంటూ టీడీపీ ఆరోపిస్తుంటే అధికార పార్టీ నేతల్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అదే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఇవాళ రామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఇవాళ క్రికెట్ బుకీలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి లోతుగా అధ్యయనం చేసి దీంట్లో ఉన్న సంబంధాలు ఏంది, దీన్ని కఠినంగా శిక్షించడానికి కోసంగా వారు ప్రయత్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ మేము వారికి నైతికంగా మద్దతు ఇస్తూ ఇవాళ ప్రజల కంటకంగా తయారైనటువంటి అక్రమార్కుల యొక్క బెడదని ఇవాళ పూర్తిగా కూడా నివారించడానికి కోసంగా అవసరమైతే ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, దీని వెనక ఎలాంటి పోలీసు యొక్క అధికారులున్నా లేకపోతే రాజకీయ నాయకులు ఒత్తిళ్లున్నా మరి ఎవరు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే ఉపేక్షించకుండా కఠినంగా చర్యలు తీసుకొని ఈ క్రికెట్ మాఫియా నుంచి, బెట్టింగ్ మాఫియా నుంచి పూర్తిగా కూడా మా యొక్క ప్రజల్ని కాపాడమని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ మన ఎస్పీ గారికి ఒక మెమరాండం ఇచ్చి వారికి మేము నైతిక మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇది సామాజిక అంశం. కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీటి మీద దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నాం. ఈరోజు మేమందరం కూడా ఖండిస్తున్నాం. చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. బెట్టింగుల వల్ల ఈరోజు చాలా కుటుంబాలు రోడ్డును పాలైనాయి. కాబట్టి దాన్ని ప్రోత్సహించాలని ఎవరో కానీ మీరు దాంట్లో రాజకీయ కారణాలు చూపించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. దయచేసి రాజకీయాలు చూపించి దర్యాప్తును పక్కదారి పట్టించకుండా, దర్యాప్తు ఏదో ఒక విధంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ఆలోచన చేయకుండా దర్యాప్తును సజావుగా సాగనివ్వండి. జిల్లాలో దీని మొత్తం తీగ లాగి కదిలించింది మేము. ఈరోజు 100 కోట్ల రూపాయలు, అనేక వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని డీజీపీకి, అడిషనల్ డీజీకి కంప్లైంట్ చేసింది మేము. మా నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికి జరిగిన నష్టం 11 ఎకరాలు వరి పొలం, 1,32,00,000 కన్నా అప్పులు కట్టారు. 2,000 గొర్రెలు, వాళ్ళ బంధువుల కుటుంబాలు మొత్తం నాశనం అయిపోయారు. ఇది ఒక్కడి దెబ్బ. ఎస్పీ గారితో బుకీల విషయం నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకైతే మాట్లాడింది లేదు. చర్యలు తీసుకోవద్దు, చర్యలు తీసుకునే దానికి మా వాళ్ళు ఎవరున్నారు? డాన్లందరూ ఎవరో రేపు తెలుసద్ది. గతంలో నెల్లూరు ఎస్పీగా పనిచేసిన బడా ఆఫీసర్ BMW కారును గిఫ్ట్గా ఇచ్చినట్లు కృష్ణసింగ్ గ్యాంగ్ నిజం కక్కినట్టు తెలుస్తోంది. అలాగే డీఎస్పీ, సిఐ స్థాయి అధికారులకు లక్షల్లో ముడుపులు ముట్టజెప్పారనే నిజాలు కూడా బయటకొస్తున్నాయి. నెల్లూరు డీఎస్పీ రాముడు బెట్టింగ్ మాఫియాతో అంట కాగారనే ఆధారాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఇక గూడూరు డీఎస్పీ శ్రీనివాస్కు బెట్టింగ్, ఇసుక మాఫియాతో ఉన్న లింకులు కూడా బయటకొస్తున్నాయి. ఈ ఇద్దరిని వీఆర్లోకి పంపిన అధికారులు బుకీల దగ్గర డబ్బు ఖర్చిన ఖాకీల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణసింగ్ సహా 40 మందికి పైగా బుకీలు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా త్వరలోనే అరెస్టుల పర్వం తెరపైకొచ్చే వీలుంది. నెల్లూరు బెట్టింగ్ రాకెట్పై పోలీసులు ఇవాళ మరింత క్లారిటీ ఇవ్వబోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి లైవ్లో ఇస్తారు. మురళి.
సో నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన క్రికెట్ మాఫియాకు సంబంధించి ఇవాళ నుంచి కూడా అరెస్టుల పర్వం కొనసాగబోతుంది. ముందుగా ప్రధాన బుకీలు ఎవరైతే ఉన్నారో కృష్ణసింగ్తో పాటు అరుణ్ కావచ్చు, ఇంకా చెరా తదితర ప్రముఖులు దాదాపు 8 మంది వరకు ప్రధాన బుకీలు ఉంటే 30 మందికి పైగా నెల్లూరు జిల్లాలో సబ్బు బుకీలు ఉన్నారు. వీరందరినీ కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత వారందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో పాటు పంటర్లుగా వీరితో రెగ్యులర్గా టచ్లో ఉంటూ పందెం కాస్తున్నటువంటి పంటర్లు ఉన్నారు. 100కు పైగా ఇప్పటికే గుర్తించారు. వారిలో దాదాపు కూడా ఇవాళ కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ముందుగా ఇప్పటికే పోలీసు శాఖలోనే ప్రక్షాళన అనేది మొదలుపెట్టారు. నిన్న 2 DSPలపై వేటు పడింది. గూడూరు అలాగే నెల్లూరు DSP వెంకటరాముడు అలాగే గూడూరు DSP శ్రీనివాస్ వీరిద్దరిపై కూడా ఈ బెట్టింగ్ మాఫియాతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారు. లక్షల్లో ముడుపులు అందుకున్నారనేటువంటి ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. నిన్న కృష్ణసింగ్ కావచ్చు, మిగిలినటువంటి బుకీలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ విచారించిన తర్వాత కీలకమైనటువంటి సమాచారాన్ని విచారణ అధికారులు సేకరించిన తర్వాత ముందుగా DSPలపై వేటుపడింది. CIలపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 6 మందికి పైగా CIలు ఈ బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నారు. నెల మామూలు తీసుకోవడంతో పాటు సీజన్ల వారీగా లక్షలకు విలువ చేసేటువంటి విలువైనటువంటి బహుమతులు కూడా కార్లు కావచ్చు ఇలాంటి బహుమతులు పొందారన్నటువంటి సమాచారం కూడా ఉంది. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి ఒక అధికారికి BMW కారు బహుమతిగా ఇచ్చారు. దాదాపు 80 లక్షలు విలువ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా బుకీల వద్ద నుంచి విచారణ అధికారులు ఇప్పటికే సేకరించారు. సో వీటన్నిటికి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నారు. ముందుగా ఇవాళ అరెస్టుల పర్వం మొదలైన తర్వాత ప్రజాప్రతినిధుల లింకు మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా సంబంధాలు కలిగి ఉన్న అన్నటువంటి సమాచారం ఇప్పటికే సేకరించిన తర్వాత వీరందరిపై కూడా చర్యలు తీసుకోబోతారని తెలుస్తోంది. రైట్ మురళి.